ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ముగిసే సమయానికి మనము దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక చిన్న వాక్యం విని ప్రార్థన చేసుకుందాం. నేను సమాధానముగా పడుకొని నిద్రించెదను, యెహోవా నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేదవు. కీర్తనలు 4:8. మనం ఈరోజు అలసిపోయి ఉండవచ్చు, ఆందోళన ఉండవచ్చు, కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు, రేపు కూడా ఆయన మనతోనే ఉంటాడు. కాబట్టి మన భారమంతా దేవుని చేతుల్లో ఉంచి శాంతియుతముగా శాంతి తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ రాత్రికాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు రక్షిస్తున్నందుకు వందనాలు దేవా. ఈరోజంతా మేము చేయించున్న పనులలో మాకు తోడు నీడగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. మేము అలసటగా ఉన్నప్పటికీ నీ తండ్రి మాకు మీదే తోడు నీడగా ఉండి సహాయం దయచేస్తున్నారు. మా కుటుంబాలను మీ రక్షణలో ఉంచుతున్నాం. మా హృదయాలను శాంతితో నింపుము, మా ఆందోళన తొలగించుము దేవా. మరి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు ఎగ్జామ్స్కు కావాల్సిన పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లో బిడ్డలకు వారికి మీదే తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం. కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో ఉంటుండగా వారికి మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. కుటుంబాల్లో శాంతియుతంగా ఉండే భాగ్యం దయచేయండి. శ్రమదిన కాలంలో మేము నిన్ను నమ్ముకొని ప్రార్థించి ముందుకు సాగుతుండగా మీరే మాకు తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం. మరి అలాగే తండ్రి, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం. అనారోగ్యంలో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొడిగించమని వేడుకొంచున్నాం. తండ్రి, ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మీకు ప్రశాంతమైన రాత్రిని అనుగ్రహించునుగాక. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమెన్ అని కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయమని దేవుడి నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమెన్.